ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసిండి. ఇక చివరి క్షణంలో పెళ్ళి అయిపోతుంది అనుకున్న సమయంలో లక్కీ అలానే జున్ను ఇద్దరు వచ్చి ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు అని అడ్డుపడటంతో ఇంతున్నారో లేదో మీరిద్దరూ కలిసి పెళ్ళి లాపడం ఏంటి అని చెప్పేసి దేవయాని అయితే క్వశ్చన్ చేస్తుంది. ఇక అప్పుడు లక్కీ అంటూ ఉంటుంది, నాన్న అమ్మ బ్రతికే ఉంది, అమ్మ ఉండంగా నువ్వు మనీషా ఆంటీని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నాన్న అని అనగానే అమ్మ ఎవరు అని చెప్పేసి అనగానే అప్పుడు లక్కీ ఆ ఫోటోని అయితే చూపిస్తుంది. తినే కదమ్మా అమ్మ, తిను సంయుక్త ఆంటీ కూడా కాదు, లక్ష్మి అమ్మనే. కాబట్టి మీరు మనీషా ఆంటీని పెళ్లి చేసుకోకూడదు నాన్న అని చెప్పేసి లక్కీ కూడా చెప్తుంది. పక్కనే ఉన్న జున్ను కూడా అవును నాన్న, నువ్వు నాకు అమ్మకి అన్యాయం చెయ్యకూడదు అని చెప్పి అనగానే ఎవడ్రా నీకు నాన్న, లక్ష్మి ఎవడికిరా భార్య అని చెప్పేసి మిత్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురుగా ఉన్నది సంయుక్త కాదు అని లక్ష్మిని అని అందరూ బయటపడిపోతారు. ఇక మనీషా, చూసావా మిత్ర, చూసావా వీళ్ళందరూ ఇంతకాలం లక్ష్మిని ఎదురుగా పెట్టుకొని నిన్ను నన్ను ఎంతలా మోసం చేశారో చూసావా, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కన్న కొడుకుని కూడా ఎంతలా మోసం చేస్తున్నారు వీళ్ళంతా కూడా అని చెప్పి మనీషా నక్క విన్యాసాలు పోతూ కావాలని ఇంకా రెచ్చగొడుతూ మోసపోయినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇక ఇలా ఉండగా అర్జున్ అయితే ఏకంగా పోలీసులను తీసుకొని వచ్చేసడంతో నువ్వొక్కడివే తక్కువయ్యావు, ఇప్పటిదాకా ఏంటా రాలేదు అనుకున్నాం అని దేవయాని అంటూ ఉంటుంది. ఈ లోపల మనీషా, హలో అర్జున్, ఏంటి ఏకంగా పెళ్లి జరిగే మండపానికి పోలీసులనే తీసుకొని వచ్చావు, ఏంటి మ్యాటర్ అని అనగానే, చూడండి మిత్ర గారు, మీకు భార్య ఉంది, మీ భార్య బ్రతికే ఉండంగా మరో పెళ్లి చేసుకోవటం నాకు నచ్చలేదు, మీరు మనీషాని పెళ్లి చేసుకోకూడదు, అందుకని మిమ్మల్ని అరెస్టు చేయించడానికి వచ్చాను అని అనగానే, వాట్, నీకు ఎంత ధైర్యం, నా కాబోయే భర్త మిత్రను నువ్వు అరెస్టు చేపిస్తావా అని చెప్పేసి మనీషా అయితే రెచ్చిపోతూ ఉంటుంది. మిత్ర ఏంటి, ఎవరు తప్పు చేసినా గవర్నమెంట్ ఇలానే రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి అర్జున్ కూడా అంటూ ఉంటాడు. అయితే ఇక అరవింద, జయదేవ్, నాన్న మిత్ర, జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇంతకాలం లక్ష్మి నిన్ను మోసం చేసింది అనుకున్నావు, కానీ మన లక్ష్మి ఏం చేసినా దాని వెనకాతల ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని నీకు తెలిసిందే కదా, ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకో, ఈ విషయాన్ని ఇక్కడితో పులి స్టాప్ పెట్టేసేయి అని చెప్పేసి అంటూ ఆ పసిపిల్లల మొహాన్ని చూడు అని అరవింద్ కూడా అంటూ ఉంటుంది. అయితే ఇక మిత్ర అటు లక్ష్మీ మొహాన్ని చూస్తూ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఎక్కడ మళ్ళీ మారిపోతాడని చెప్పేసి మనీషా, మిత్ర అయిపోయిందేదో అయిపోయింది, జరిగిందంతా పక్కన పెట్టేసి, ఈ లక్ష్మి నిన్ను మోసం చేసింది, మన కంపెనీని పూర్తిగా కూల్చివేసేసింది, కంపెనీ షేర్లన్నీ వేరే వాళ్ళకి అప్పనంగా రాసించేసింది, నిన్ను నట్టింట్లో ముంచేసి వెళ్ళిపోయింది. ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే నీ దగ్గర ఉన్న మంచి సమాధానం ఏంటో తెలుసా, లక్ష్మి చూస్తుండగానే నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేయటం. కమాన్ మిత్ర, కమాన్, లక్ష్మికి బుద్ధి రావాలంటే నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేసి తీరాల్సిందే. పంతులు గారు, ఆ తాలిబొట్టు ఇవ్వండి, మీరు మంత్రాలు చదవండి, కమాన్ మిత్ర, కమాన్, నువ్వేమీ తప్పు చేయలేదు, నీ కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు లక్ష్మికి బుద్ధి చెప్పేయవచ్చు, మన పెళ్ళి కూడా జరుగుతుంది, కట్టు మిత్ర కట్టు, తాలిపొట్టు కట్టు అని చెప్పేసి మిత్రను రెచ్చగొడుతూ ఉంటుంది మనీషా. అయితే ఇక చివరాగరకు మిత్ర లక్ష్మిని చూడటం, ఇటు పిల్లల్ని చూడటం అంతా చూసేసుకుంటూ ఇక మెడలో ఉన్న చేతిలో ఉన్న ఆ మాంగళ్యాన్ని అయితే నేల పారేస్తాడు. ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది. మిత్ర, నా మెడలో తాలిబొట్టు కట్టడానికి ఇంత ఇదిగా ఆలోచిస్తావా, నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, నిన్ను మోసం చేసిన లక్ష్మినే నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావు, కానీ ఇన్నేళ్ల నుంచో నీ గురించే నేను ఇలా ఉండిపోతే నన్ను మాత్రం నువ్వు గుర్తించటం లేదు, ఇక లాభం లేదు అని చెప్పేసి, ఇన్స్పెక్టర్ గారు, మిత్ర నా మెడలో 3 ముళ్ళు వేయటం లేదు, కానీ మీరు వచ్చిన పని అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్ళిపోవటానికి వీల్లేదు, మిత్ర రెండో పెళ్లి చేసుకుంటే మిత్రను అరెస్టు చేయడానికి వచ్చారు అవునా అని అనగానే, అవునండి అని చెప్పేసి పోలీసులు చెప్తారు. అయితే నా తల్లికి చావుకి కారణమైన వాళ్ళు ఇక్కడే మీ ముందే ఉన్నారు, చక్కగా ఆనందంగా మంచి జీవితాన్ని సాగిస్తున్నారు. ఇటువంటి హంతకులు అందరి మధ్యలోనూ ఉండకూడదు.
కాబట్టి నా తల్లి చావుకు కారణమైన వాళ్ళను ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే మీరు అరెస్టు చేయండి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతూ ఉంటాడు. మీ తల్లి చావుకు కారణమా అని చెప్పేసి అనగానే ఈ లోపల మనీష లేడీ కానిస్టేబుల్స్ కూడా రావాలి అని చెప్పడంతో వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఎవరినా మనీష అరెస్టు చేయించబోతుంది అని మిత్ర అనుకుంటూ ఉండగా కన్న తల్లి అరవిందని చూపించి ఇక అరెస్ట్ హిమ్ అని చెప్పేసి చెప్పడంతో అంతా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే దేవయాని అయితే అబ్బా మా అక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతుంది, జైలు శిక్ష అనుభవిస్తుంది, ఇక మా బావగారు మంచాన్ని పడతారు, ఆస్తి అంతా నాకే దక్కుతుంది అని చెప్పేసి దేవయాని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటూనే అక్క అక్క అని చెప్పేసి పైకి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఒక్కసారిగా లక్ష్మి ఆగండి అని గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే ఆ బేడీలు నా చేతికి వేయండి అని అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అనగానే తన తల్లికి చావుకి కారణం నేనే, ఎందుకంటే తన తల్లిని అడ్డుపెట్టుకొని మనీష ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. మనీష లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి నా భర్త జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే మనీష వాళ్ళ అమ్మ ప్రాణాలు తీయాలి అని చెప్పేసి నేనే స్కెచ్ వేసి నేనే తీయించాను. ఇందులో మా అత్తయ్య గారిది ఏ తప్పు లేదు అని తానే నిజం ఒప్పుకోవటంతో పోలీసులు లక్ష్మినే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వెంటనే పోలీసులు వెళ్ళిపోగానే అప్పుడు అరవింద వాళ్ళు నా కోసం నా కోడలు జైలుకు వెళ్ళిందిరా, ఇప్పుడైనా నువ్వు లక్ష్మి గొప్పతనాన్ని అర్థం చేసుకో, అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసేసి ఇక ఆ రోజు అరవింద తప్పు లేకపోయినప్పటికీ కూడా మనీష వాళ్ళ అమ్మ యాక్సిడెంట్లో చనిపోవటం, ఆ తర్వాత వీళ్ళిద్దరూ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నువ్వు గనక మిత్రం నుంచి దూరంగా వెళ్ళిపోకపోతే నీ అత్తయ్య గారు జైలుకి వెళ్తారు, నీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేస్తానని మనీష బెదిరించటంతో లక్ష్మి మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది తప్ప ఇక నీ కంపెనీలను మోసం చేసి కాదు, మన షేర్లన్నీ అమ్మేసేసి మనల్ని నట్టింట ముంచి కాదు, నీ తల్లి ప్రాణాలను నిలబెట్టడం కోసం, నందన్ ఫ్యామిలీ యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసమే లక్ష్మి మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత దూరంగా వెళ్ళిపోయిన లక్ష్మికి ఇక ఒక 12 బిడ్డ కూడా పుట్టాడు, వాడే జున్ను అని చెప్పేసేసి అరవింద అన్ని నిజాలు చెప్పడంతో ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు, కన్నీళ్ళు పెట్టుకుంటాడు. పశ్చాత్తాప పడిపోతూ లక్ష్మిని ఇంతకాలం నేను దూరం చేశాను, కానీ ఇప్పుడు లక్ష్మి నా కుటుంబం కోసం ఇంత చేసిందా అని చెప్పేసి ఎంతగానో బాధపడతాడు. కానీ లక్ష్మి నేనే ఇదంతా కావాలని యాక్సిడెంట్ చేయించాలని ఒప్పుకోవటంతో లక్ష్మికి బెయిల్ రావటం కూడా అతి కష్టంగానే ఉంటుంది. కానీ చివరాగరకు నెక్స్ట్ ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే ఇక అర్జున్ వాళ్ళు, భాస్కర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఇక ఈ విషయం భాస్కర్కి కూడా తెలుస్తుంది, యాక్సిడెంట్ విషయం, లక్ష్మి జైలుకి వెళ్ళిందన్న విషయం. ఇక అప్పుడు భాస్కర్ కూడా వస్తాడు, నా చెల్లెలు జైలుకి వెళ్ళటం ఏంటి, నా చెల్లెలు జైలుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇక అప్పుడు లక్ష్మికి కవల పిల్లలు పుట్టడం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారా. అదే సందర్భంలో ఎప్పటి నుంచో కోమాలో ఉండి బయటకు వచ్చి మనీషా గురించి వెతుక్కుంటూ ఇంటికి వస్తున్న మనీషా తల్లి కూడా ఇక మన భాస్కర్కి, అర్జున్ వాళ్లకు కంటపడుతుంది. ఎందుకంటే మనీషా తన తల్లి చనిపోయింది అని అందరికీ నమ్మిస్తుంది కదా, కానీ చివరాఖరకు కోమాలో నుంచి బయటకు పడ్డ తన తల్లి బ్రతికే ఉందని తెలుస్తుంది. బ్రతికే ఉన్న తల్లిని అడ్డు పెట్టుకొని చనిపోయిందని అబద్ధం చెప్పి అరవిందను జైలుకు పంపించాలనుకున్న మనీషా యొక్క కుట్రలన్నీ కూడా ఇప్పుడు బయటపడబోతున్నాయి. మరి మనీషా కళ్ళ ముందే లక్ష్మి, మిత్ర, జున్ను, లక్కీ వీళ్ళందరూ హ్యాపీగా ఉంటే మనీషా ఏం చేయబోతుంది? మరోపక్క లక్కీ వచ్చేసేసి నేను ఇంతకాలం మా నాన్న మిత్ర అని అనుకున్నాను, కానీ నాన్న నన్ను పెంచుకున్నాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత లక్కీ పాప తీసుకోబోతున్న నిర్ణయం ఇవన్నీ కూడా కథలో అతిపెద్ద మలుపులనే తీసుకొని రాబోతుంది. మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.